నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వానపల్లి బిళ్లకూరు అవిడి మేడుకొర్రు గ్రామాల్లో ఆయా చోట్ల పర్యటిస్తున్న బీజేపీ నాయకులతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొని గ్రామ ప్రజలతో మమేకమై కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే గ్రామాల్లో బూత్ కమిటీలు శక్తి కేంద్రాల ఏర్పాటుతో పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో బీజేపీ నియోజకవర్గంలో బలమైన పాత్ర పోషిస్తుందని సత్యానందం అన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వస్తుంది. ఇవాళ 10 సంవత్సరాలకి ఇంకో 100 రోజులు మనకి ఎలక్షన్ జరగబోతుంది. అటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పల్లెకి పోదాం అనేటువంటి కార్యక్రమం పెట్టి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరంగా చెప్పాలని చెప్పి ఇది ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని దృష్ట్యా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దేశంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, అలాగే 370 ఆర్టికల్ అని అయోధ్యలో రామ జన్మభూమి ఆలయాన్ని నిర్మాణం చేయాలని దాన్ని పరిష్కారం చేయడం, మొన్ననే రామాలయం ప్రాణప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అలాగే కరోనా టైంలో మరి మన అందరి ప్రాణాలు కాపాడినటువంటి ప్రాణదాత అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి అందరూ కూడా ఇలా 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో అతాకుతూలైపోతున్న దేశాన్ని కాదని మన దేశంలో ప్రత్యేకించి మందు వ్యాక్సిన్స్ కనిపెట్టి దాన్ని దేశం అంతా సప్లై చేయడమే కాదు ఇతర దేశాలకు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదే ఇదిగా కరోనా టైంలో అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటారని చెప్పి జన్ధన్ అకౌంట్లో 500 రూపాయలు వేయడం, అలాగే ఉచిత బియ్యం మరి ఇవ్వడం జరిగింది. ఆ ఉచిత బియ్యాన్ని మళ్ళీ 5 ఏళ్ళు పొడిగించడం కూడా జరిగింది. ఈవేళ ఇస్తున్న బియ్యం అన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. అదే కాకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన కొత్త పథకం కూడా పెట్టారు. ఏంటంటే 29 రూపాయలకి సన్నబియ్యం, కేజీ 29 రూపాయలకి సన్నబియ్యం అని చెప్పి 5 కేజీల ప్యాకెట్ 10 కేజీల ప్యాకెట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ బియ్యం చాలా మంది తిట్టలేదని చెప్పి అంటారు ఉద్దేశంతో 29 రూపాయలు ఈ రాష్ట్రానికి సబ్సిడీ ఇచ్చే బదులు అది బియ్యం సన్నబియ్యం సప్లై చేస్తే బాగుంటుందని ఆలోచనతో చేయడం జరుగుతుంది. అలాగే అనేక కార్మికులకి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా విశ్వకర్మ జయంతి లోన్లు చాలా మంది పనిముట్టులకి దీనికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పథకాలు వస్తుంటే మీరు పనిచేస్తారు, మీకు కేవలం టీవీ చూస్తే వస్తాయి, సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. ఇవన్నీ పథకాలు అవగాహన చేసుకుని మీరు అర్హత ఉన్నటువంటి ఏమైనా పథకాలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మీరు తప్పనిసరిగా దానికి అధికారులు తీసుకుని మేము పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవేళ కేంద్రం నుంచి వచ్చే నిధులే మనకి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ పైప్ లైన్ మంచి వాటర్ స్కీమ్ ఉందంటే అది మోడీ గెలిచింది. ఇవాళ గ్రామాల్లో రోడ్లు వేస్తారంటే మోడీ గెలిచింది. ఈవేళ ఉజ్వల గ్యాస్ ఇస్తున్నారు 300 రూపాయల సబ్సిడీ ఊరికి కార్యక్రమం కూడా ఉంది. ఉజ్వల గ్యాస్ ఇవాళ 300 రూపాయల సబ్సిడీ ఉచితంగా ఇస్తున్నారు. ఎవరికైనా గ్యాస్ లేనటువంటి వాళ్ళు ఎవరైనా కుటుంబాలు ఉంటే గ్యాస్ ఇవ్వట్లేదు, ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పడుతుంది ఉచితంగా 5,000 రూపాయల గ్యాస్ హిమాచల్ గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారు 1000 సంవత్సరాలు శాశ్వతంగా ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఆయన నిర్ణయం తీసుకుని మళ్ళీ 3వ సారి కూడా ప్రధానమంత్రిగా ఆయనే ఉండాలని దేశం అంతా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని బాబచ్చాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక సంఘాలకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.